తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. గడిచిన 3 రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. భానుడి బగబగలకు తోడు ఉక్కపోత తోడవడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 41 డిగ్రీల మార్కును దాటేశాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుంది. వీటితో పాటు కామారెడ్డి, ములుగు, నిర్మల్, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలో కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ సెగలు మొదలవుతుండడంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. తీవ్రమైన వేడికి తోడు గాలితో తేమ శాతం తగ్గి ఉక్కపోత పెరగడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా సేవించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. రైట్, ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ చిరంజీవులు, ముఖ్యంగా తెలంగాణ మీద బాణుడి ప్రతాపం కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా గత ఏడాది ఇదే సమయానికి తెలంగాణలో 40 డిగ్రీలు లేదా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ జిల్లాల్లో నమోదైతే ఈసారి 41 డిగ్రీల మార్కును దాటేసి 42 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వాతావరణ అధికారులు ముందస్తుగానే ఈసారి హెచ్చరికలు చేశారు. ఈసారి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఆ మార్పు ఒక 3 రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు ఒక 20 జిల్లాల పైగా ప్రస్తుతం తెలంగాణలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కొన్ని జిల్లాలలో 42 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, పెద్దపల్లి, ములుగు, నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లా, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు అంటే 41 డిగ్రీల మేర ఈ జిల్లాలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు ఉంటే ఇక రాబోయే రోజులు అంటే మరో 2-3 రోజుల్లోనే పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకరపల్లి, భూపాలపల్లి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు అంటే 42 నుంచి 45 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం చెప్తుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఉక్కపోత, గాలిలో తేమ శాతం పెరగడం, దీంతో ఉక్కపోత అనేది ఏర్పడుతుంది. ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంటే అటు సరైన గాలి లేకుండా అదేవిధంగా ఎండ కొడుతుండడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక సాయంత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండడంతో అటు రాత్రి సమయాలలో కూడా ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాతావరణ కేంద్రం ప్రస్తుతం కొన్ని జిల్లాలకు తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో కొంత ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో కొంత 35 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. అంటే అటు నల్గొండ లేదా జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పోల్చుకుంటే కొంత గ్రేటర్ హైదరాబాద్లో కొంత తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలు కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు
పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ అలర్ట్స్కి సంబంధించి అటు ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తున్నామని వాతావరణ కేంద్రం చెప్తుంది. చిరంజీవి. రైట్. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఆ ఆరెంజ్ అలర్ట్ చేసిన జిల్లాలకు ఉన్న జనాలకు బయటకు వచ్చిన ప్రజలకు ఎండ నుండి ఉపశమనం కలగడానికి ఆ జిల్లాల అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఆ జిల్లాల ప్రజల స్పందన ఎలా ఉంది? రైట్ చిరంజీవి. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ ఎండలు తీవ్రతనికి సంబంధించి వాతావరణ కేంద్రం అధికారులు ఒక 3 రకాలుగా అంటే 3 అలర్ట్స్ని జారీ చేస్తుంటారు. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే అది ఎల్లో అలర్ట్, 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైతే అది ఆరెంజ్ అలర్ట్, 45 డిగ్రీలు దాటితే అది రెడ్ అలర్ట్కి వెళ్తుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నమోదవుతుంది. ఆరెంజ్ అలర్ట్ సంబంధించిన జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నల్గొండ, జోగులాంబ, గద్వాల్ జిల్లా, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు అన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు పరిశీలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఐఎండీ తోటి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తోటి, వాతావరణ కేంద్రంతో ఎప్పటికప్పుడు వాళ్ళు అందించే సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మధ్యాహ్నం వరకే స్కూల్స్ వాళ్ళకి అయిపోతున్నాయి. ఇక ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక సెలవులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్లు. ముఖ్యంగా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి పరీక్షలు ఇంకా జరగాల్సి ఉన్నాయి. అవన్నీ అయిపోతే వాళ్ళకి వేసవి సెలవులు పూర్తి స్థాయిలో వస్తాయి. ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు అంటే ఉష్ణోగ్రతలు పెరిగే దాని పరిస్థితులని అంచనా వేస్తూ జిల్లా కలెక్టర్లు ఆ జిల్లా ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారు. అంటే ఎక్కువ నీళ్లు తాగాలి, చెట్టు బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఎండలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడితే కొంత బయట చెట్టు అంటే నీడ పట్టున ఉండాలని కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా WHO సూచించిన ORS, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకుంటే కొంత బాడీ డిహైడ్రేటెడ్ కాకుండా అంటే బాడీలో నీటి ఆవిరి శాతం తగ్గిపోకుండా ఇది ORS కాపాడుతుంది. కాబట్టి వీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలని, అదేవిధంగా ఈ నిమ్మకాయ జ్యూస్లు ఇవన్నీ కూడా తీసుకుంటే కొంత శరీరాన్ని స్వీయ రక్షణలో భాగంగా కాపాడుకోవచ్చు అని కూడా కలెక్టర్లు ఆయా జిల్లా ప్రజలకి సూచిస్తున్నారు. చిరంజీవి. థ్యాంక్ యూ విశాల్.